సిద్దిపేట జిల్లా కోహెడలో కోహెడ్ నుండి శనిగరం వరకు డబుల్ రోడ్ పనులకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ నుంచి 18 కోట్లు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ అందుకు కృషి చేసిన ఎంపీ బండి సంజయ్ చిత్రపటాలకు భాజపా పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోహెడ్ నుండి శనిగరం వరకు అధ్వానంగా ఉన్న రహదారిని గమనించిన ఎంపీ బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ నుండి 18 కోట్ల రూపాయలను డబుల్ రోడ్ పనుల కోసం మంజూరు చేయించారని తెలిపారు. అదేవిధంగా కోహెడ్ క్రాసింగ్ నుండి దేవక్కపల్లి వరకు డబుల్ రోడ్ కోసం ప్రతిపాదనలు ఇచ్చామని వాటి మంజూరు కూడా ఎంపీ బండి సంజయ్ కృషి చేస్తున్నారన్నారు. పేద ప్రజల గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు నిధులను కేటాయిస్తుందని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారి నేతృత్వంలో వారు మాకు ఎన్నో రోజులుగా ఈ కోయడా మండల ప్రజలకు సిద్దిపేట జిల్లా కేంద్రానికి పోవాలంటే శరీరం మీకు తంగళపల్లి నుంచి శరీరం పోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రోడ్డు అధ్వానంగా ఉన్నటువంటి వ్యవస్థను గమనించినటువంటి మన ఎంపీ బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వ నిధులు సిఆర్ఐఎఫ్ ఫండ్ నుంచి కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి 18 కోట్ల రూపాయలు మంజూరు చేసి కోహెడా మల్లన్న దేవాలయం నుండి మన శరీరం పీడబ్ల్యూడి రోడ్డు వరకు ఈరోజు 18 కోట్ల రూపాయలతో మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జిల నిర్మాణం చేపట్టుకుంటూ ఈరోజు డబుల్ రోడ్డు మంజూరు చేసినటువంటి మన ఎంపీ బండి సంజయ్ గారికి కేంద్ర ప్రభుత్వం తరఫున మంజూరు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము కోయడా మండల ప్రజల పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రోడ్ల వ్యవస్థలో ఈరోజు జాతీయ రోడ్లు కావచ్చు, డబుల్ రోడ్లు కావచ్చు, ఈరోజు మా కోయడా మండలంలో ముఖ్యంగా మన ఎంపీ బండి సంజయ్ గారు ఈరోజు ఈ రోడ్డు పనులు స్టార్ట్ అయినాయి. టీఆర్ఎఫ్ నుంచి వచ్చినటువంటి నిధులతో కాంట్రాక్ట్ ఉన్న ఎలక్షన్ నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో కొంత ఆగి ఎలక్షన్ అయిపోగానే పూర్తి స్థాయిలో పని ప్రారంభించినందుకు ఈ తొందరగా పనులు పూర్తి చేసేందుకు ఆయన ఎంపీ బండి సంజయ్ గారు ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు పని తక్కువగా జరుగుతున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. మా మండల ప్రజలు కూడా ఆనందపడుతున్నారు. అలాగే రేపు రానున్న రోజుల్లో అది కూడా ప్రతిపాదనలో పెట్టిర్రు. ఇప్పటికే ఎంపీ బండి సంజయ్ గారు కోయడా ట్రాఫిక్ టు దేవక్కపల్లి వరకు కూడా డబుల్ రోడ్డు మంజూరుకు మన సిఆర్ఎఫ్ ఫండ్ నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్మించేది ఆయన ప్రతిపాదన పెట్టిండు. అది కూడా త్వరలో శాంక్షన్ అయ్యి మా మండల ప్రజల కష్టాలు తీరనున్నాయని చెప్పని ఈ సందర్భంగా మండల ప్రజలు